స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ అంటే అట్లీస్ట్ మెడికల్ భాషలో స్ట్రోక్ అంటే బ్రెయిన్కి సర్క్యులేషన్ అందకపోవటం. హార్ట్లో సర్క్యులేషన్ అందకపోతే చాలామంది హార్ట్ స్ట్రోక్ అంటారు, కానీ దాన్ని స్ట్రోక్ అనం, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని కానీ లేకపోతే హార్ట్ అటాక్ అని కానీ అంటాం. సో బ్రెయిన్కి వెళ్ళి తగ్గితేనే స్ట్రోక్ అనే పదం వాడతాం ఎక్కువగా. ఓకే, స్ట్రోక్కి చాలా ఇండికేషన్స్ ఉంటాయి. 1 మాట తడబడటం, 2 బ్యాలెన్స్ తప్పిపోవటం, 3 పవర్ పోవటం, 4 ఇలా చీమలు పాకినట్టు కొన్ని విచిత్రమైన సెన్సేషన్స్ రావటం, 5 ఈ కాలుల పవర్ తగ్గిపోవటం. ఇలాగా స్ట్రోక్కి చాలా ఇండికేషన్స్ ఉంటాయి. మరి ఏ ఇండికేషన్ చూస్తే మీరు డాక్టర్కి వెళ్ళాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎనీ న్యూరలాజికల్ ఈవెంట్ అంటే ఇటువంటివి ఏవి చూసినా కూడా, కనీసం కొంచెం తడబడినా కూడా, లేదంటే కొంచెం కళ్ళు తిరిగినా కూడా, కొంచెం హెడేక్, మీరు అన్బిలీవబుల్ హెడేక్ వచ్చినా, ఇలాంటివి ఏ వచ్చినా కూడా మీరు న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. దాని అందుకే BFAST BEFAST అని ఒక నిమోనిక్ మనం కనిపెట్టాం. సో ఇలా ఎర్లీ స్టేజ్లో మీరు వెళ్తే యాక్చువల్గా కొంచెం మాట తడిబడి నార్మల్ అవటం అనేది దేవుడు మీకు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. మీకు ఏమన్నా పైకి వెళ్ళే సర్క్యులేషన్ బ్లాక్ అవుతుందేమో, ఇప్పుడే వెళ్ళి చెక్ చేసుకోండి, బాగైపోతుంది అని. సో దాన్ని రివర్సిబుల్ ఇష్కెమిక్ న్యూరలాజికల్ డెఫిసిట్ అంటాం, లేదా TIA ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అంటాం. ఇలా ఎర్లీగా ఉండే స్ట్రోక్ని కనుక్కొని ఎర్లీగా దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని ఎర్లీగా మందులు. సో TIA వస్తే బ్యూటిఫుల్గా 2 రకాల యాంటీకోగులెంట్ పెట్టుకుంటే మీకు అసలు మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు మీరు న్యూరాలజిస్ట్ని సంప్రదించి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం.